మిమ్మల్ని అరెస్ట్ చేయకపోవడం నేను ఏం చేశానండి అని అమాయకంగా అంటున్నారు. నన్ను అలా నెగిటివ్ గా చూడటం మానే. నేను రోజా గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రోజా గారు వచ్చారు, ఇంకో ఆవిడైతే భూమికి తుంది. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. పొట్టమ్మాయి అది ఇది అని కొంత బాడీ షేమింగ్ చేస్తే మాట తప్పు. ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతుంది. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేపు చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళు వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చలేదు. ఆవిడ కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది కూడా. మీరు రోజా గారిని కావచ్చు, రోజా గారు మిమ్మల్ని కావచ్చు, ఎవరి బాడీ తత్వం వాళ్ళు ఉంటుంది మేడం. ఆవిడ విధంగా మాట్లాడారు, ఏమనిపించింది మీకు అప్పుడు? అసలు నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అంటే ఆవిడ మొదటి నుంచి కూడా అంతే, తన మాట తీరే అంతే ఉంటుంది కాబట్టి అంతకంటే ఆమె దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం ఎదుటి వాళ్ళు చెప్పడానికే పతివ్రత పరమానం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. నువ్వు మళ్ళా నాయకుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, ఫ్రంట్ చూడు బ్యాక్ చూడు అని మాట్లాడుతావు. అంతకంటే గొప్పగా ఆలోచిస్తారు అని చెప్పి ఊహించలేదు. బహుశా ఒకవేళ గొప్పగా మాట్లాడున్నా కూడా ఆశ్చర్యపడేదాన్నేమో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బేసిక్ గానే తన వే ఆఫ్ బిహేవియర్, లాంగ్వేజ్, ఆలోచన విధానం అంతా కూడా ఫస్ట్ నుంచి అంతే ఉంటుంది. కాబట్టి కొత్తగా నేను ఫీల్ అయ్యి దానికి ఏముంది చెప్పండి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, లోకేష్ గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, పెద్ద పెద్ద నాయకుల్ని వదిలిపెట్టలేదు ఆవిడ. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఎంతో కించపరుస్తూ హేయంగా మాట్లాడడం అనేది తన వే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాంటి వ్యక్తి ఈరోజు నన్ను కూడా ఏదో అనింది అని అంటే వాస్తవానికి నిజంగానే రాజకీయానికి కొత్త. ఆవిడే తప్పు మాట్లాడలేదు, అందులో నాకేం తప్పు అనిపించలేదు. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి, నువ్వు మేకవన్న పులివి రాజా. మరి పొట్టి నిజంగానే పొట్టిదాన్ని నేను. అది నేను కావాలనుకుని వచ్చిందా అనుకోకుండా వచ్చిందా అన్నది వేరే సబ్జెక్ట్. అది బాడీ షేమింగ్ అని ఆవిడకి ఆ స్పృహ ఉండాలి తప్ప. మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు. ఆవిడ అన్నదాన్ని నేను కాదు అని అనట్లేదు. నేను ఈరోజు పొడుగు అని చెప్పలేను కదండి. ఖచ్చితంగా అక్కడ నా తప్పు ఉంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. దానికి నేనేమి తప్పించుకునే ప్రయత్నం కానివ్వండి, మా ప్రభుత్వం కాబట్టి ఏదైనా చలామణి అవుతుందనే మెసేజ్ ఉమ్మాటికి నేను ఇవ్వను. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఖచ్చితంగా పట్టిన. నేను ఒక చిన్న అంశం ఇక్కడ మళ్ళీ మీరు ఫీల్ కాకూడదు. ఒక చిన్న విషయం మేడం, చెప్పండి. ఏమిటో ప్రజానాయకురాలుగా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప బీసీగా, కాపుగా, ఇంకొకగా ఉండాలి అని నేను అనుకోను. ఒక విషయం జరుగుతున్నప్పుడు మంచి చెడుని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది తప్ప దాన్ని సామాజిక వర్గానికి అంటగట్టడం అనేది నేను సమర్థించను. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసే ఎందుకు వెళ్ళినప్పటికీ కూడా ఒక మంచి పనే చేశారు గల్లా మాధవి గారు. అంబటి రాంబాబు గారికి సానుభూతి క్రియేట్ అయిపోయింది. కాపు నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి చెలో గుంటూరు అంటూ కాపులంతా కూడా. పైగా ఎంత నాయకుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, పొలోమని అంబటి రాంబాబు గారి ఇంటికి రావడము, కాపులంతా వచ్చి పరామర్శించి వెళ్ళడము, ఈ పరామర్శల పరంపర పెరిగిపోయింది. ఒక సానుభూతి క్రియేట్ అయింది. ఇదంతా గల్లా మాధవి గారి దయ అంటున్నారు. మీరు అంటున్నట్టుగా కాపులంతా వెళ్ళలేదండి. కాపు వర్గానికి చెందిన వాళ్ళల్లో మచ్చగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఈయనను మచ్చగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కాపు సామాజిక వర్గం నుంచి ప్రజల కోసం బ్రతికి వాళ్ళ ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు మన కాపు సామాజిక వర్గంలో కనిపిస్తారు. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. ఇలా హేయంగా నోరు జారే మాటలతో ఏ పని చేయకుండా, వాళ్ళు అధిరోహించిన మినిస్ట్రీల సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా, ఏం పని చేయడానికి వచ్చామో కూడా వాళ్ళకి స్పృహ లేకుండా ఉండే కాపు సామాజిక నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే చూడొచ్చు మనం. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.